అవును ఇంకా వైరల్ ఫీవర్స్ కదా అని చెప్పి ఇంట్లోనే టాబ్లెట్స్ వేసుకుంటూ దాంట్లో సొంత మెడిసిన్ వేసుకుంటూ అలా గడిపేశాను. ఇంకా అది తగ్గట్లేదు, మన బాడీ పెయిన్స్ అన్నీ తగ్గట్లేదు. ఇప్పుడు పాస్టర్ ఏమో ఇంకా మన హాస్పిటల్ తీసుకెళ్ళారు. అదే స్వాతి ప్రేయర్ ముందు రోజు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత డాక్టర్ గారు అడిగారు, కామన్ అడుగుతారు కదా, మీకు షుగర్ ఉందా, బీపీ ఉందా, థైరాయిడ్ ఉందా, ఇవన్నీ అడుగుతారు. అడిగినప్పుడు నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పాను. షుగర్ ఉందా అంటే లేదు, బీపీ ఉందంటే లేదు, థైరాయిడ్ ఉందంటే లేదు అని చెప్పాను. అయితే నాకు అంతకుముందు ఒకసారి బాగాలేనప్పుడు చిన్నగా బీపీ కనిపించింది. అప్పుడు టాబ్లెట్స్ కూడా రాశారు డాక్టర్ గారు, అవి కూడా సరిగ్గా వాళ్ళని కాంప్రమైజ్ చేశారు. నాకు లేదు, షుగర్ లేదు, బీపీ లేదు అని చెప్పాను. ఆయనేమో టెస్ట్ రాశారు, టెస్ట్ చేయించారు. ఇంట్లో ఏంటంటే పాస్పోర్ట్ టెస్ట్లు వచ్చిన తర్వాత మధ్యాహ్నం నాకు పెడతారు. పెట్టలేదు, నేను మర్చిపోయిన అడగలేదు. సాయంత్రం నేను టీ పెట్టినాను, పాస్టర్ వచ్చి ఇచ్చి ఇంకా లోపలికి ఇలా అడుగు పెడతానే అన్నారు, నువ్వు అంటే బాగా స్వీట్ తీసావు, చాలా స్వీట్ తిన్నావు, అండ్ షుగర్ ఎక్కువైపోయింది అన్న. నేను టీ చేస్తున్నాను, ఆ మాట అనుకున్నాను, ఇంక ఇదే వెంటనే మైండ్ ఇదే లాస్ట్ టీ, ఇంకా షుగర్ తోటి ఇంక టీ అయితే మాత్రం తాగినట్టు 4 స్పూన్లు షుగర్ వేసాను. స్పూన్ షుగర్ వేసి అవునా స్పూన్ అంటే పెద్దది కాదు, చిన్నది. ఏం చెప్పారు అంటే టాబ్లెట్స్ రాశారంటే తెచ్చారంటే అది తెచ్చినట్టు ఎక్కడ ఏమి అంటే బ్యాగ్లో ఉన్నాయి అన్నారా. సరే 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 ఇంక నేను వెంటనే ఆలోచించేస్తాను, ఇంక రేపటి నుంచి తినకూడదు ఫ్రూట్స్, ఇంకా ఏవో సపోటా ఏమో ఉన్నాయి, సపోటా చాలా స్వీట్గా ఉంటుంది, షుగర్ పేషెంట్స్ అసలు తినకూడదు అన్నమాట. ఇంకా రేపు వచ్చి సపోటా తినకూడదు, షుగర్ అన్నిటి నుంచి మర్చిపోవాలి, అట్టుకోండి ఇవన్నీ మర్చిపోవాలి అనేసి ఇంక నేను వెంటనే ఇంకా నాకు మైండ్లోకి అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే అప్పుడు నాకు ఒక్కసారి ఎప్పుడంటే నాకు ఐ ప్రాబ్లం వచ్చినప్పుడు షుగర్ వచ్చింది, అది కూడా నాకు ట్రీట్మెంట్ వల్ల వచ్చిందన్నమాట, మెడిసిన్ వల్ల. దాని తర్వాత మళ్ళీ నాకు ఎప్పుడు షుగర్ కనిపించింది. అది డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే మీరు వాడే మెడిసిన్ వల్ల మీకు ఇచ్చే దీని వల్ల మెడికేషన్ వల్ల మీకు షుగర్ వచ్చింది, వస్తుంది, కనిపిస్తుంది, తర్వాత ఉంటుంది, ఏమో చెప్పలేము. కొంతమంది కంటిన్యూ అవ్వచ్చు, కొంతమందికి కంటిన్యూ కాకపోవచ్చు అని చెప్పారు. సరే దాని తర్వాత ఇంకా నాకు ఎక్కువ నాకు షుగర్ అనేది లేదు. సరే టీ పెట్టి వచ్చి పాస్టర్ ఏది చూపించండి అన్న. అంటే ఏం చూపిస్తాను నవ్వు అన్నారు. లేదు చూపించిన, అసలు మీరు పంపిస్తారు కదా, మధ్యాహ్నం పంపిస్తారు కదా, పంపించలేదు, చూపించండి అన్న. అంటే ఇలా ఓపెన్ చేసి సరిగ్గా చూపించలేదు, ఎలా అంటున్నారు ఫోన్ని. అంటే చూపించండి సరిగ్గా, అసలు ఏం కనిపించలేదు, సరి చూడు అని సరే అన్న. తప్ప ఒకసారి ఇలా దాన్ని ఏమంటారు ఇచ్చేయండి అని అంటే చేశారన్నమాట. అసలు ఏమి నన్ను భయపెట్టారు అసలు, నిజంగా అందులో షుగర్ ఏమి లేదండి, చాలా తక్కువ, అంటే 99 ఉంది. అసలు ఎంత ఉండాలట, 110-120 ఎంత ఉండాలట, ఉంటే షుగర్ ఉన్నట్టుగా అసలు లేదు. దేవుడికి స్తోత్రం. అలాగే డాక్టర్ గారు కూడా నన్ను టెస్ట్ చేసినప్పుడు అలా మీకు బీపీ లేదు ఏం లేదండి అన్న. దేవుడికి స్తోత్రం. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను, దేవుడి మీద నమ్మకంతో. అందుకే దేవుడు నన్ను ఆరోగ్యం ఉంచాడు. మీ అందరి ప్రార్థన వల్ల దేవుడు కొంతనాలు లైవ్ నన్ను నా కుటుంబాన్ని మీ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. అందరూ సంసాక్షి దేవుడు గురించి